పొలం చూడండి, మొన్న గాలివానకి మొత్తం కింద పడిపోయిందండి. చూడండి ఒకసారి, మొత్తం కింద వాలిపోయింది. ఒడ్లు మొత్తం రాలటం జరుగుతుంది. అన్నీ మొత్తం పొలం కొంచెం కూడా మిగలలేదండి. మొత్తం చూడండి అసలు మొత్తం ఎలా పడిపోయిందో. మనం కోత మిషన్తో కోపించినప్పుడు కూడా మొత్తం ఒడ్లు రాలే ఆస్కారం ఉంటుంది. అంతా ఆగమాగం, సగం పంట కూడా చేతికి రాదు, అట్లుందనమాట. ఇంకా చూడండి ఒకసారి, ఏంటంటే కోత మిషన్ టైం కూడా ఎక్కువ పట్టిద్ది. ఆ మిషన్ వాడు కూడా నేను తొందర వచ్చి కోస్తా అని కూడా అనేది, అది చాలా మనం బతిలాడుకొని కోపించుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంటుందండి. ఎందుకంటే మిషన్ వాళ్ళకి కూడా టైం ఎక్కువ పట్టిద్ది కదా, అందుకే ఇంకా రాను అని కూడా అంటారు వాళ్ళు. అట్లా జరిగిద్ది. వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు ఏంటంటే టైం ఎక్కువ అవుతుంది, చిన్నగా కోస్తారు. టైం చిన్నగా డబ్బులు అట్లా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇట్లా పంట నష్టం రాలడం చూడండి ఎలా చేసిందో అసలు. అక్కడ చూస్తేనే మొక్కజొన్న అలానే పడిపోయింది మొత్తం, ఇక్కడనే పొలం ఇట్లా పడిపోయింది. చూడండి ఒకసారి పంట మొత్తం ఆగమాగం. గాలిదుమ్మ వచ్చి చూడు దేవుడు ఎలా చేసిందో. మొత్తం పొలం మొత్తం అలానే జరిగింది, కింద పడి. ఒడ్లు కూడా ఫుల్గా రాలిపోయినాయి కూడా గాలికి. చేతికి వచ్చింది కొయ్యడానికి, కొంచెం పచ్చిగా ఉందని మనం ఆపినాం. కొంచెం ఎండాలి, అందుకే ఇంకా కొయ్యడానికి కొంచెం పదునుంది కింద. వాన పడదుగా, నీళ్ళు నిలబడి మిషన్ తిరగటానికి కూడా పదునుంది. కొద్దిగా మిషన్ దిగబడిద్దని కాల్సి వస్తుంది. 2-3 రోజులు అయితే ఈ పదును గుంజుకుంటుంది, కోయటానికి కూడా మంచిగా ఉంటుంది. అందుకోసం అందరి పొలాలు ఇలానే ఉన్నాయి. ఇటు పోదంతా ఇదంతా చూపి. సంవత్సరం పంటల రైతులు చాలా నష్టపోయారు. కొంచెం వేయటం కూడా మన ఊరిలో కొంచెం లేటు వేయటం వల్ల మా ఊరి పొలాలు ఇంకా చాలా ఉన్నాయి పొలాలు కోయకుండా. ఇలా వచ్చేసి ఏప్రిల్ 18వ తారీఖు. ఏప్రిల్ 18వ తారీఖు వచ్చినా దగ్గర మా ఊళ్ళో ఒక పావలా వంతే కోసారు. 30 వంతు పొలాలు అంతే ఉన్నాయి. ఇంకా చూడండి ఎట్లా ఇది కోడితే ఈడ్చి సరితే మొత్తం ఏడ్చి నిద్రపోయినట్టుంది వరి. ఏదైనా ఇట్లా వ్యవసాయం ఉంటే రైతుకు చాలా నష్టం, ఇబ్బంది కూడా. అది చేతికి మనకి చేతికి వచ్చిందాక నమ్మకం ఉండదు. అవును, పెట్టుబడులు ఫుల్గా పెడతారు, ఫుల్గా పెడతాము. నేను ఇది నాటేసింది కాదు, చల్లిన పొలం ఇది. మళ్ళీ ఇక్కడ తెప్ప ఆగింది పడకుండా, మళ్ళీ అవతల మొత్తం పడిపోయింది ఇది. కింద ఒడ్లు పండింది బాగా అనుకుంటారు కానీ చూడండి ఒడ్లు పండిన ఏం సుఖం ఉంది, మొత్తం ఏమో సన్న రకాలైనవి సింట్లు. పంట బాగానే ఉంది కానీ దేవుడేమో ఇట్లా చేసిండు చేతికి వచ్చే టయానికి. చూడండి తెప్పలు కొంచెం కొద్దిగా నిలబడదు ఆడ. ఎక్కడో ఒక దగ్గర నుంచి మొత్తం పడుతుంది. 3 ఎకరాల చేను మీద 1 ఎకరం చేను పడదు. ఇక్కడ ఎకరం మందం పడిపోయింది. ఎకరం పెచ్చే ఉంటుంది, ఇంక ఇటు కూడా పడదు. ఇక కానీ పెచ్చే ఉంటుంది ఇది. కొంచెం హైట్ పెరిగింది. అది కాకనేమో ఇదేమో సన్న గింజ కదా, ఈ కాడ కూడా సన్నగా ఉంది. సింట్లది సింట్లు. ఇటు చూడండి, ఇక ఇటు ఇదంతా పెరిగింది. ఇటు టైం అదంతే. ఇక ఈ టైంలో గాలిదుమ్ములు వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకొక 10 రోజుల ముందు ఉండాలి వ్యవసాయం. మనకి అప్పుడు ఏంటంటే మంచుకి అప్పుడు చలితే మంచుకి మొక్క చనిపోద్దని అప్పుడు లేట్ చేశారు. ఆ లేట్ చేయడం వల్ల 10 రోజులు
ఇప్పుడు ఆ 10 రోజులు కోతలు అయిపోయాయి కూడా లేట్ చేయకుండా చల్లితే. ఇవేంటి తామర చెట్ల కావులే ఇయ్యా ఈ కావు ఇవి అంటారు వాటిని తామర కావాయి. ఒకసారి చూపించండి, భలే బాగుంది చెట్లు. గుర్రపు టెక్కే ఇది చేలోకి వస్తే మొత్తం చేనిండా అయింది ఇది. అవునా, బాగున్నాయి చెట్లు. విత్తనం ఉండకూడదు అసలు, మంచిది కాదు అది. టెక్కు 2 గాలిదుమ్ములు వచ్చినాయి, ఒకటి కాదు. ఒకరోజు నడిజాం కాడ వచ్చింది, ఒకరోజు 7ంటికి వచ్చింది, నైట్ 7ంటికి. మొన్న కొంచెం తక్కువ పడేది, అసలు ఇది పడలే ఫస్ట్ గాలిదుమ్ముకి, మళ్ళీ రెండోసారి గాలిదుమ్ముకి ఇది పడ్డది. మనం మిషన్ కొట్టేటప్పుడు కూడా తెప్పలు ఆ మిషన్ పడక పైకి లేపలేక అవి మొత్తం కింద చూసుకొని పోయినట్టే. మొన్న వర్షం కూడా పోతుంది చాలా వరకు. ఇక్కడ కొంచెం ఆగి కొద్దిగా నిలబడది, అది మధ్యలో అది అంతా పడది. మళ్ళీ ఇక్కడ పడుతుంది. ఇదంతా పడితే లైట్గా ఒరిగితే ఏం కాదు, కానీ బాగా పడదనుకో మిషన్ లేపుకోసేటప్పుడు అది తిప్పుతుంటే పొలాలు పైకి లాక్కున్నప్పుడు అది తిప్పినప్పుడు తీసి ఇట్లా లోపల గుంజుకునేటప్పుడు గింజలన్నీ రాలిపోతుంటాయి. అది అట్లా ఉంటుంది, ఒడ్లు బాగా రాలిపోతాయి కింద పడితే. వరి ఇంకొద్దిగా ఈ మడి కొద్దిగా ఆగింది, పడలే. ఇది పడలేదు, ఈ మడి ఒక్కటే కొద్దిగా అంతా ఆడ 2 తెప్పలు ఒరిగింది, కానీ ఇక్కడ కొద్దిగా ఒరిగింది, కానీ మడి పడలేదు. ఈ మడి కొద్దిగా హైట్ తక్కువ కాదు, కానీ కొద్దిగా పచ్చి ఒడ్లు కాడానా పడలే. ఒడ్లు తయారైనడితే ఇది కూడా పడిపోయేది. అది ఇట్లుంటుందండి రైతు పరిస్థితి. రైతుకి పంట బండి ఇంటికి వస్తే ఆనందంగా ఉంటుంది, ఆ రైతుకి కూడా పండగ. ఒడ్లు ఎప్పుడైతే పండి ఇంటికి వచ్చినాయో ఎన్నో పండగలల్లో రైతుకి మనకి ఇంటికి ధాన్యం వచ్చి మనకి చేతిలోకి వచ్చినప్పుడే మనకి అసలైన పండగ. రైతుకి ఆనందంగా ఉంటాడు. అదే అలాంటి పండగ జరుపుకోకుంటే మనం ఎంత బాధలో ఉన్నట్టు. మనం జరుపుకోలేము అలాంటి పండగలు. ఇట్లా గాలిదుమ్ములు ఇట్లా ఆగమైపోయి చేస్తే అట్లాంటి పండగలు రావు కదా. అందుకోసమే చూడండి, మేము ఇప్పుడు మొక్కజొన్న గురించి ఇప్పటికీ కూడా కోలుకోలేకపోయినాం దాన్ని చూస్తే. అవును, ఓకే అండి మరి. ఓకే అండి, ఉంటాం. బాగా ఎండగా ఉంది, ఎండైనా వానైనా తప్పదు కదా. ఇంకా వారం రోజులు ఉంటాయండి మా ఊళ్ళో, 10 రోజులు. ఈ నెల లాస్ట్ కల్లా అయిపోతాయి, మే 1st కల్లా అయిపోతాయి పొలాలు కోతలు. అట్లుంటుంది మా ఊరు వ్యవసాయం. ఓకేనండి, మా ఊర్లో సింట్లు హెచ్ఎంటీలు ఎక్కువ పెట్టారు. సింట్లే ఎక్కువ ఉన్నాయి హెచ్ఎంటీల మీద కూడా. కొద్దిగా సింట్లకే రేట్ ఎక్కువ ఉంది, హెచ్ఎంటీలకేమో తక్కువ ఉంది. 200 డిఫరెన్స్. ఈ 1700 ఉంటే అవి 1500 ఉన్నాయి, 200 డిఫరెన్స్ ఉంది వాటికి. 77 కేజీల బస్తా రేటు. పెట్టుబడి ఎక్కువ పెట్టి. ఓకే అండి, బాయ్.